హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు. నేను బాగున్నానండి. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. చూస్తున్నారా, ఈరోజు రొయ్యలు, వంకాయ, మామిడికాయ వేసి పులుసు పెడుతున్నామండి. మామూలుగా చేప, వంకాయ, మామిడికాయ పులుసు చూసారు కదా, వంకాయలు వేసి. ఇప్పుడు రొయ్యలు మామూలుగా ఏంటంటే ఎక్కువగా రొయ్యల్ని మసాలా వేసి తీగూర చేసుకుంటాము, లేకుంటే సొరకాయలు వేసి చేసుకుంటాము, బీరకాయలు వేసి చేసుకుంటాము, లేకపోతే ఫ్రై చేసుకుంటాము, అలా చేసుకుంటాం కదా. అలా కాకుండా ఈసారి ఇలాగా రొయ్యలు, వంకాయలు, మామిడికాయ వేసి పులుసు. దీనికి కావాల్సినవి ఇదిగో రొయ్యలు, వంకాయలు, మామిడికాయ, టమాటో, ఎర్రగడ్డ చూస్తున్నారు కదా. పులుసు పెడతాను. స్టవ్ వెలిగించి దగ్గర పెట్టానండి. చూస్తున్నారు కదా. నేను చాలా రోజులు నుంచి అనుకుంటున్నాను చెప్పాలని. ఎందుకంటే ఇవేంది మరి ఇట్లాంటి దబర్లు, ఇలాంటి కూర చేసేటప్పుడు, వంటలు చేసేటప్పుడు ఇట్లాగా దబర్లు ఇలాగున్నాయి, బాండిలు, పాన్లు అలాగున్నాయి అని అనుకుంటుండొచ్చు మీరు. కానీ నేను చెప్తున్నానండి, మా ఇంట్లో ఇవి నేను కొన్న దబర్లు, నేను కొన్న పాన్లు కంటే కూడా ఇవి మా అమ్మ వాళ్ళవి, మా అత్త నేను ఇంట్లోకి వచ్చాక మా అత్త వాళ్ళవి, వాళ్ళు వండుకుంటున్న దబర్లు అవన్నీ ఇవి. నేను ఇంక మళ్ళీ కొత్తగా దబర్లు ఏం కొనట్లేదు. ఎందుకంటే వాళ్ళు వండినవి వాళ్ళు ఉన్నాయి, బాగానే ఉన్నాయి కదా. మళ్ళీ ఇంకొకసారి దబర్లు ఇవన్నీ కొనడం దేనికన్నదంతా నేను వేరే దబర్లు అవి కొనకుండా ఏం లేదు, కొనున్నాను. కానీ నాకు వీటిలో అలవాటు అయిపోయింది. బాగుండే వాటిని పడేసి మళ్ళీ కొత్తవి కొనుక్కోవాల్సిన అవసరం ఏముంది అని ఒక దాంతోనే నేను ఈ దబర్లు మేము ఎప్పుడు దీనిలో చేప వండుతాను. ఎక్కువ 2 కేజీలు 3 కేజీలు చేపలు అయినప్పుడు మాత్రం పెద్ద దబరు కొనుక్కున్నాను. అందువల్ల నేను ఈ దబర్లోనే వాడుతున్నాను. చాలామంది అనుకోవచ్చు ఏంది మేము ఎప్పుడు పాత దబర్లని, కానీ మనకు ఉన్నాయే కదా పెట్టాలన్న దాంతోనే వాడుతున్నాను. ఆ పాన్లు కూడా మాకు ఇప్పుడు కాదు, అవి చాలా సంవత్సరాలువి. పాన్ కూరలు చేస్తున్నాను కదా, పాన్లు కానీ బాండిళ్ళు కానీ ఇవన్నీ చాలా సంవత్సరాలువి. అందుకని నేను అవే వాడుతున్నాను. మీరే విధంగా అనుకోవద్దు. ఉంటానండి, ఇలాగ అన్నందుకు ఏమనుకోవద్దు. నా ఉన్నాయే ఎందుకు పడేయాలి, కొత్తవి ఎందుకు అనేది ఇంకేరే వేదేం లేదు. ఇప్పుడు నూనె వేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, నూనె వేడెక్కింది. ఇప్పుడు ఆవాలు, జీలకర్ర, కొంచెం మినపప్పు, కొంచెం మెంతులు వేస్తారు కదా. చూసారా, అయిపోయింది. దీనిలో ఎర్రగడ్డలు, చూస్తున్నారా, వాడేదాకా వాడాలి. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారా, ఎర్రగడ్డల్లో కొంచెం అల్లం పేస్ట్ వేసాను, కొంచెం వాసన రాకుండా నీ వాసన అది కొంచెం ఎర్రదారుగా రావాలి. చూస్తున్నారు కదా. టమాటాలు వేద్దాము. సరే అండి, టమాటాలు వాడినిద్దాం బాగా ఎర్రగా, బాగా మగ్గనిచ్చేస్తే చూస్తాము. హై ఫ్రెండ్స్, చూద్దాము. వాడిపోయింది. ఇప్పుడు దీనిలో రొయ్యలు, అలాగే వంకాయలు చూస్తారు కదా. వంకాయలు, కొంచెం ఉప్పు, రొయ్యలు, వంకాయలు, ఉప్పు వేసాను. కొంచెం అటు అంతా ఒకసారి కలిపెట్టుకుంటాము. తర్వాత కారము, పసుపు పొడి అవి వేసుకుంటాము. చింతపండు పులుసు అవి చూస్తున్నారు కదా, అంతా కలిపెట్టుకున్నాము. చూస్తున్నారా, ఒకసారి మూత పెడతాను. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారా, మగ్గింది కదా. ఇప్పుడు పసుపు పొడి, కొంచెం పసుపు పొడి, కారం, ఫ్రెండ్స్ కారము, మిరప్పొడి చూసారు కదా, కొంచెం
మిరప్పొడి వేసేసాను. ఇప్పుడు కొంచెం బాగా ఇట్లంతా కలుపుకోవాలి. ఎందుకంటే మిరప్పొడి వేసినప్పుడు బాగా కాస్త ఉడకనివ్వాలి. ఉడికితేనే ఆ మిరప్పొడి పచ్చివాసన పోయి బాగా మంచి కమ్మటి వాసన వస్తుంది కూర. చూస్తున్నారు కదా, కలపాలి. మిరప్పొడి ఉడకాలి నూనెలో, అప్పుడైతేనే మసాలా మంచి వాసన వస్తుంది. మసాలా ఏమీ లేదులేండి, అదే కారపొడి వాసన పచ్చివాసన పోతుంది. ఇట్లాగా చూసారు కదా, కాసేపు మూత పెట్టి మగ్గనిద్దాము. మామూలు చింతపండు పులుసు పోసేసి అంతే, ఇంకేం లేదు. రొయ్యలు వంకాయ పులుసు మేము ఇలాగ చేసుకుంటాము. చూస్తున్నారు కదా, మూత పెడతాము. హాయ్ ఫ్రెండ్స్, చూస్తామా మూత తీసి. ఓకే, ఇప్పుడు చింతపండు పులుసు చూస్తున్నారు కదా. ఇంకా వాటర్ మనకు మితంగా చూసుకొని పోసుకోవాలి. చూసారు కదా, వాటర్ మనకి కూరకి ఎంత కావాలో అన్నీ పోసుకోవాలి. ఈ రొయ్యల్ని చాలా రకాలుగా వండుకోవచ్చు. సొరకాయ వేసుకొని తీగూర చేసుకోవచ్చు, బీరకాయ వేసుకొని చేసుకోవచ్చు, ఫ్రై చేసుకోవచ్చు, స్నాక్స్ టైప్ చేసుకోవచ్చు. అలాగే రొయ్యలు మసాలా తీగూర చేసుకోవచ్చు, ఉల్లగడ్డ వేసుకొని చాలా రకాలుగా చేసుకోవచ్చు. కానీ మేము ఇలా కూడా చేసుకుంటాము, వంకాయ మామిడికాయ వేసి. చూస్తున్నారు కదా, అంతే అండి. మూత పెట్టేస్తాము. ఇంకా బాగా ఉడికాక కాస్త ఒకసారి ఉప్పు చూసుకొని వేస్తే సరిపోతుంది. కరెక్ట్గా ఉంది కదా, చూడండి. అంతేను, మూత పెట్టేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఒక్క మాట, మామిడికాయని మర్చిపోయాను. మామిడికాయ వేస్తున్నాను చూడండి. అసలు మామిడికాయ ఇప్పుడు టేస్ట్ వస్తుంది. వంకాయ మామిడికాయ రొయ్యలు పులుసు చూసారు కదా, బాగుంటుంది కదా. చూడండి, అంతే. మూత వేసేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, చూద్దాం ఒకసారి. అయిపోయింది. ఒక్కసారి ఉప్పు చూద్దాము, ఉప్పు కారము సరిపోతే కొంచెం వేసుకుంటాను. చూస్తున్నారు కదా, సరిపోయింది. కొంచెం ఉప్పు తక్కువ ఉంది, కొంచెం సాల్ట్ వేస్తాను. అంతేనండి, రొయ్యలు వంకాయ మామిడికాయ పులుసు. ఒకసారి మీరు కూడా ఇట్లా చేయండి. చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే చాలా బాగుంటుంది. సరిపోయింది, దించేసుకుంటాము. స్టవ్ ఆపేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఇద్దాం అయిపోయింది. చూస్తున్నారు కదా, అంతేను. ఇదండి రొయ్యలు మామిడికాయ వంకాయ చూసారు కదా, అంతేనండి. కొంచెం కొత్తిమీర వేసుకుంటాము పైన. చూసారు కదా, అంతేనండి. చాలా బాగుంది టేస్ట్. మీరు కూడా చేసి ట్రై చేసి చూడండి. ఎవరైనా చేసుకొని వాళ్ళు ఇట్లా వంకాయ మామిడికాయ పులుసు పెట్టుకోకుండా రొయ్యలతో చూడండి, చేయండి. చూస్తున్నారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అందరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మీ అందరు సపోర్ట్ ఉంటే మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. ఉంటానండి. చూస్తున్నారు కదా, చూడండి ఎంత టేస్ట్ ఉందంటే నిజంగా నేను చెప్పడం కాదు, మీరు కానీ టేస్ట్ చూస్తే మీరు కూడా ఓకే అంటారు. తప్పకుండా ట్రై చేయండి. ఉంటానండి.